నమస్తే అండి, నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి అండి. మామిడికాయ పచ్చడి నేను మా పల్లెటూరు స్టైల్లో ఎలా పెట్టానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మామిడికాయ పచ్చడి చాలా ఈజీ అండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా పెట్టేయచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక బూజు పెట్టకోకుండా సంవత్సరం అంతా ముక్క అనేది మెత్తబడకుండా చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటించి ఈ మామిడికాయ పచ్చడిని పెట్టేద్దామా? మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మంచి మామిడికాయలు కొనుక్కు తెచ్చుకొని అవి నీళ్ళలో వేసి ఒక 4 గంటలు నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకొని శుభ్రంగా అవి తడి ఆరేటట్టుగా ఒక 4 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనం పచ్చడి తయారు చేసేటప్పుడు మన చేతులు గిన్నెలు ఏమాత్రం తడి అనేది లేకోకుండా శుభ్రంగా ఆరిన తర్వాతే ఈ పచ్చడి కలపడం అనేది స్టార్ట్ చేయాలి. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు, నేనైతే ఈ గిన్నెతో అయితే 4 గిన్నెలు ముక్కలు తీసుకుంటున్నానండి. అదే గిన్నెతో కూడా ఉప్పు, కారము, ఆవపిండి కూడా నేను అదే గిన్నెతో వేస్తున్నాను. నేనైతే ఫస్ట్ 4 గిన్నెలు ఆ ముక్కలన్నీ ఒక బేషనీలో వేసి కేజీలో సగం నూనె అండి, సగం నూనె ఆ ముక్కలకి బాగా పట్టించేసి పక్కన పెట్టేశాను. ముందుగా వెల్లుల్లిపాయలన్నీ శుభ్రంగా ఒలిచేసుకున్న తర్వాత ఒక గిన్నె నిండా పచ్చడి కారం వేశాను. అదే గిన్నెలో 3/4 గిన్నె దంచి పెట్టుకున్న ఉప్పు వేశాను. అదే గిన్నెలో సగం ఆవపిండి వేశాను. ఒక కప్పు మెంతిపిండి, ఒక పెద్ద స్పూను పసుపు వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం నూనె కలిపి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఆ ముక్కల్లో సగం వరకు వేసి మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు మొత్తం అన్నీ ఒకసారి కలిపేసాను. అలాగే మిగిలిన కారం కూడా ఉంది కాబట్టి అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మిగిలిన ఆయిల్ ఉంది కదా వేరుశనగ నూనె, ఆ వేరుశనగ నూనె కూడా వేసేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత మనం తడి లేకోకుండా ఏదన్నా జాడీ అయినా ఒక డబ్బా అన్న ఈ పచ్చడి మొత్తాన్ని కూడా మనం పెట్టేసుకుని 5 రోజుల పాటు రోజు కూడా దీన్ని పచ్చడిని అడుగు భాగం నుంచి పై భాగం వరకు మొత్తం కలుపుతూ ఉండాలి. 5 రోజుల పాటు కలిపిన తర్వాత 5వ రోజు నాడు మనం వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కలిపిన బేషనీలో అయితే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఆ కలిపిన పచ్చడి గ్రేవీ అడిగిన ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం అన్నం వేసి ఇంట్లో చిన్నపిల్లలందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేవారు. మీరు కూడా ఈ పచ్చడి అన్నం తినే అలవాటు ఎవరికన్నా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి 5 రోజుల తర్వాత అయితే పచ్చడి ఎలా ఉంటుంది. మనకు నూనె అనేది పచ్చడి పైన 2 అంగుళాలు నూనె అయితే పైన పచ్చడి పైన నూనె తేలాలి. అలాగైతే పచ్చడి సంవత్సరం అయినా గిని పాడవకుండా ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.